ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ల రిలీజ్ అయిన మేము 'కాపురం' అనే వెబ్ సీరీస్ సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చేయకపోతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది మేము 'కాపురం' అనే సీరీస్ ఏదైతే ఉందో మీకు జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్ ఉంది. దగ్గర దగ్గర 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ యొక్క డ్యూరేషన్ హాఫ్ అన్ అవర్ లోపట్నే ఉంది. అర్ధగంట లోపట్నే ఉందన్నమాట బై. సో, స్టోరీ కాన్సెప్ట్ ఏంది అంటే మాత్రమే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్‌తో పాటు వస్తుంది. సో, స్టార్టింగ్ అయితే ఏం లేదు బై. సో, సింపుల్‌గా జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే మాత్రమే కోడి పందాల నుంచి అనుకుంటాం. స్టార్టింగ్‌లో మీకు ట్రైలర్ విషయం కూడా కోడి పందాలు ఉంటాయి కానీ లోపట ఇంకొక మిస్టరీ ఉంటది. ఆ మిస్టరీ ఏంది? మిస్టరీని మనం ఛేదించిరా లేదా అనే దాని మీదనే మూవీ అంతా కూడా నడుస్తదన్నమాట బై. ఇంట్రెస్టింగ్ ఉంటదా అంటే మాత్రమే అక్కడక్కడ కామెడీ కొంచెం డౌన్ అయిందనిపిస్తది. అండ్ నాగబాబు గారిది కొంచెం అక్కడక్కడ గెస్ట్ రోల్ లాగా అన్నట్టు కొంతమంది ఇంకా గెస్ట్ రోల్ లాగా అనిపిస్తది. కానీ మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందుకు మూవీస్‌లో యాక్టింగ్ చేసిన వాళ్ళందరిని కూడా తీసుకొనిపోయి మన గెటప్ సీన్ గారు ఉన్నారు. మన అది వైరల్‌లో యాక్టింగ్ చేసే అతను కూడా క్యారెక్టర్ కూడా బాగా చేసిర్రన్నమాట. క్యారెక్టర్ పరంగా బాగానే ఉంది. కాన్సెప్ట్ కొంచెం సింపుల్‌గా, సటిల్‌గా ఏమైతుందన్నమాట. సో, ఒక మాట చెప్పుకోవాలంటే ఈ సీరీస్ ఏదైతే ఉందో మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు. అదొక్కటైతే చెప్పగలుగుతాను. అండ్ యాహ్! అందరికి నచ్చకపోవచ్చు. సింపుల్‌గా ఉంది, ప్రెడిక్టబుల్ ఉంది. అరే నెక్స్ట్ ఇదే కదరా ఈ సీన్ తీసేయరా అన్నట్టు కూడా అనిపిస్తది. ఈ మధ్యలో ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ లవ్ స్టోరీని కూడా ఇంక్లూడ్ అయితే చేసిర్రన్నమాట. సీరీస్ ప్రకారం కూడా చూసుకుంటే 6 ఎపిసోడ్స్ కాబట్టి హాఫ్ అన్ అవర్ అయినా సరే కూడా దగ్గర దగ్గర 3 గంటలు మీరు ఈజీగా వితౌట్ స్కిప్ లేకుండా చూసుకోవచ్చు. లేదు రోజుకి 2, 3 ఎపిసోడ్లు అయినా సరే వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. నా ఒపీనియన్‌లో చూడదగ్గ సీరీస్ అంటాను. యాహ్! ఫైనల్‌గా ఈ సీరీస్‌కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకని ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నావు అని అంటే మాత్రమే యాహ్! సీరీస్ పర్లేదు గానీ బావుంది. వల్గారిటీ, న్యూడిటీ లేదు. కొంచెం అక్కడక్కడ ఆక్వర్డ్ సీన్స్ అక్కడ అనిపిస్తాయి గానీ పర్లేదు ఎంజాయ్ చేసుకోవచ్చు. జర ఈ సడల్‌గా అందరితో ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసుకోవచ్చని ఈ రీడింగ్ అనేది ఇచ్చినా అన్నమాట. ఇంకా తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే మాత్రం కొంచెం ప్రెడిక్టబుల్ ఉంటది. అండ్ ఆల్సో కాన్సెప్ట్ ఎక్కడ నువ్వు చూసినట్టు కూడా అనిపిస్తదన్నమాట. అండ్ దాంట్లో 'బాహుబలిని', 'సలార్‌ని' కొంచెం ఏమంటారు ఆహ్, క్రింజ్ లాగా, కామెడీ లాగా, పారడీ లాగా కూడా అనిపిస్తదన్నమాట అవి. సో, దానివల్ల కొంచెం తక్కువ రేటింగ్ ఇయ్యాల్సొచ్చిందన్నమాట. అంతే ఇంకేం లేదు. వాచబుల్ అవి ఫ్యామిలీతో పాటు వాచ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.